గుడ్డు కూరని కొత్తగా ఇలా వండుకుంటే ఇగురుతో టేస్ట్ బాగుంటుంది. గుడ్డు కూడా ఇగురు బాగా పట్టి మంచి రుచిగా వస్తుంది. చేయడం కూడా చాలా సింపుల్. వంట రాని వాళ్ళైనా చేసేయచ్చు. దీనికోసం ముందుగా ఒక ఉల్లిపాయ, ఓ 4 టమాటాలు తీసుకొని వీటిని బాగా కడుక్కొని మిక్సీలో వేసుకుందాం. ఇలా పేస్ట్లా అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూన్ కారం, కూరకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే ఇదిగోండి మంచి కలర్ఫుల్గా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మిక్సీ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. మీకు కూర కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే టమాటాల్ని ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యింది చూడండి. ఇది చూడడానికి సూపర్ కలర్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇలా బాగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ నీరు ఇందులో వేసుకుని, నీరు కొంచెం వేడైంది అన్నప్పుడు ఇదిగోండి మీరు చూస్తున్నట్లు గుడ్డుని ఒక గిన్నెలో కొట్టి దాన్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు. మీకు కూరకి ఎన్ని గుడ్లు కావాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. ఇక్కడైతే మనం 4 గుడ్లు వేసుకుంటున్నాం. గుడ్లు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే అలా నీరు ఇంకి గ్రేవీ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచితే చాలు. స్టవ్ వేపేసుకోవడమే, కూర రెడీ అయిపోయింది. ఇలా గుడ్డు కొట్టి ఇందులో వేసుకోవడం వల్ల ఈ గ్రేవీ అంతా కూడా పట్టి గుడ్డు మంచి టేస్ట్లో వస్తుంది. వేరంగా కూర కావాలి, బాక్సుల్లో అప్పటికప్పుడు కూర కావాలంటే చాలా వేరంగా అయిపోయింది కదా. గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ ఇగురుతోనే అన్నం మొత్తం అలా కలుపుకొని తింటే మంచి ఆకలితో తిన్నామంటే గిన్నెడు అన్నాన్ని ఈ కూరతో తినేయచ్చు, అంత బాగుంటుంది. మీకు ఇంకొక విషయం ఇక్కడ సీక్రెట్ చెప్పాలి అంటే ఇదే కూరని 4-5 రోజులు నిల్వ ఉండేటట్టు కూడా వండుకోవచ్చు. అది ఎలా అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆయిల్ వేసి మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా. ఫ్రై చేసుకున్న తర్వాత నీరు పోసుకున్నాం. మనకి నిల్వకి ఈ కూర నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే నీరు వేయకుండా అలా ఫ్రై అయిన తర్వాత సేమ్ ప్రాసెస్లోనే గుడ్లు కొట్టి వేసేసి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపేసామంటే ఆ కూర 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది దానికి అస్సలు తగలలేదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.